వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ S1 మెస్ సైన్స్ కాలేజ్ మెస్లో అయితే ఉన్నాం. మనం చూడొచ్చు ఇప్పుడు వందల కొద్దీ అయితే ప్రతిరోజు ఈ భోజనాలు అయితే చేస్తుంటూ ఉంటారు. అయితే వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇక్కడ సంబంధించి ఫుడ్లో అయితే నాణ్యత లేదు, మొత్తం పురుగులు వస్తున్నాయి, ఈ సాంబార్ కూడా నీళ్ళలా ఉంటుంది, అలాగే బెడ్ కూడా సరిగ్గా లేదు, ఇచ్చి కూడా తగ్గించేస్తున్నారని చెప్పి వీళ్ళు ప్రధానంగా ఆందోళన చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఫుడ్ మొత్తం అంతా ఇప్పుడు లంచ్ అవర్లో ఉంది, మొత్తం అంతా అందరూ వచ్చి ఈ ఎంతమంది సంఖ్యలో అయితే భోజనం చేస్తున్నారో మనం చూడొచ్చు. ఈ మొత్తం ఈ భోంచేసే క్రమంలో అయితే మటుకు వీళ్ళకి నాణ్యమైన ఫుడ్ లేకపోతే ప్రధానంగా మనం చదువుకోవాలంటే కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఈ ఫుడ్డే ఉండాలి. మెయిన్ ఈ ఫుడ్ కరెక్ట్గా లేకపోతే ఏది మనం చేయలేము. అలాంటిది మేము 4,000 అయితే 4,000 అయితే మేము పే చేస్తున్నాం. ఈ 4,000కి మాకు సరైన నాణ్యమైన ఫుడ్ అయితే దొరకట్లేదని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మేము వీసీకి అయితే ఫిర్యాదు చేశాము. వీసీ ఫిర్యాదు చేసి 4 రోజులు అయితే వీసీ అయితే మాకు మాట ఇచ్చారు ఇవన్నీ సెటిల్ చేస్తామని. అయినా మేము మొన్నటి నుంచి ఆందోళన చేస్తున్నాం. నేను రాత్రి కూడా పురుగులతో కూడిన ఆహారం అయితే వచ్చింది. మేము ఎలా అయితే మటుకి మనస్ఫూర్తిగా తినలేకపోతే మేము ఏం చదువుతాము, ఏం రాసుకుంటాము, మా కెరియర్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయలేదు అంటున్నారు. అయితే మేము కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము, మాకు ఫుడ్ సరిగ్గా లేదు అంటూ ఈ ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు అయితే తెలియజేస్తున్నారు. అసలు విద్యార్థులు అసలు ఏంటి ప్రధానంగా ఈ సమస్య ఏంటని చెప్పి విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ హాస్టల్స్ S1 S2 మెస్ మొత్తం దానికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి అన్ని హాస్టల్స్ మెస్లోనూ కూడా నాణ్యత లేని ఫుడ్ ఇస్తూ పురుగులతో కూడుకున్న ఫుడ్ అయితే పెడుతున్నారు. నిజంగా అది మేము తినలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి గత 2 రోజుల నుంచి అయితే ఈ స్టూడెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇప్పటికొచ్చి ఎటువంటి మార్పు లేదు. మొన్న జరిగిన దానికి కూడా ఆందోళన చేసిన నిన్న రాత్రి కూడా యథావిధిగా ఈ పురుగులతో కూడిన ఆహారం రావడం మేము అది తినలేక మానలేక ఉంటున్నాం అని చెప్పి ఈ స్టూడెంట్స్ అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఏయూ హాస్టల్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఏ విధంగా ఉంది ఫుడ్, ఏంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అసలు? గత 2 సంవత్సరాలుగా మేము విన్నపం చేస్తూనే ఉన్నాం వీసీ గారికి, ఫుడ్లో నాణ్యత లేదు, పురుగులు వస్తున్నాయని చెప్పేసి. అయినా సరే ఎటువంటి చర్య తీసుకోలేదు. ఏమైనా అంటే మాకు స్ట్రెంత్ లేదు, మాకు ఎక్కువ మంది పని చేయడానికి ఏం లేదు అంటున్నారు. లాస్ట్ టైం మేము అడిగినప్పుడేమో ఇంకా 134 మంది వర్కర్స్ ఉన్నారని చెప్పారు. ఆ 134 వర్కర్స్ ఎక్కడికి వెళ్ళారని మేము ప్రశ్నిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఫుడ్లో నాణ్యత లేదు అంటున్నారు. ఫుడ్ క్లీన్ చేయట్లేదా లేకపోతే ఏం చేయట్లేదు, రోజు పురుగులు వస్తున్నాయి. నిన్న అంత ప్రొటెస్ట్ చేసాను. రాత్రి 7:30, మొన్న రాత్రి 7:30 నుంచి నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రొటెస్ట్ చేసినా సరే సాయంత్రం మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యింది, మళ్ళీ పురుగులే వచ్చాయి. ఈ నాణ్యతమైన ఫుడ్ లేకుండా మా హాస్పిటల్ ఖర్చులు ఏమైనా మీరు పెట్టుకుంటారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు హాస్టల్ సమస్యలనే కాదు, హాస్టల్లో బెడ్లు లేవు, ఫ్యాన్స్ తిరగట్లేదు. ఏమైనా అంటే క్వశ్చన్ చేస్తే ఏ క్వశ్చన్ చేసినా పోలీసులతో అణిచివేయడం జరుగుతుంది. సో ఇది మా తప్పనిసరిగా మాకు ఈ డిమాండ్స్ని తీరుస్తానని చెప్పి నిన్న ప్రిన్సిపల్ గారు, వీసీ గారు చెప్పారు. ప్రతిసారి అలాగే చెప్తూనే ఉన్నారు. ఇవి ఎప్పటికీ తీరట్లేదు. మమ్మల్ని కొంచెం పట్టించుకోమని చెప్పి మేము యాజమాన్యానికి ప్రధానంగా మీకు ఏం కావాలి, ఏంటి మీ డిమాండ్ ఏంటి, మీరు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తారు? మాకు నాణ్యమైన ఫుడ్ పెడితే మేము బాగా చదువుకుంటాం. మాకు మంచి ఫ్యాకల్టీని ఇస్తే మేము చదువుకోగలం. మేము వచ్చింది ఇక్కడ చదువుకోవడానికి. ఈ ధర్నాలు అవి మేము ఎప్పుడు చేయలేదు. ఎందుకు చేయాల్సి వస్తుంది? నాణ్యమైన ఫుడ్ లేకపోవడం వల్ల. పురుగులన్నం తిని మేము ఎలా ఉండగలము? 4,000 ఫీజు కడుతూ మేము పురుగులన్నం తినడానికి ఇక్కడ వరకు వచ్చింది. మెస్ ఫీజు 4,000 ఫీజు వస్తుంది ప్రతి నెల. ఒక ఏ గవర్నమెంట్ కాలేజ్కి 4,000 ఫీజు వచ్చింది లేదు. ఇప్పుడు 4,000 ఫీజు కడుతూ మేము పురుగులన్నం తింటూ కిందన పడుకుంటూ మేము ఎలా ఉండాలి? ఒక ఫ్యాన్ తిరగదు, ఏమీ తిరగదు. మార్నింగ్ ఒక 9 అయితే వాటర్ రాదు. వాటర్ని ట్యాంకుల్లో నుంచి స్నానం చేసి కాలేజ్కి వెళ్దామన్నా మాకు స్నానం చేయడానికి వాటర్ ఉండదు. అన్ని సమస్యలే. ఏది అడిగినా సరే చేస్తాం అంటూ ఎప్పుడు లాగేస్తూనే ఉన్నారు. చెప్పండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి హాస్టల్లో? ప్రాపర్గా వాటర్ అనేది యూజ్ చేయడం లేదు, ప్రాపర్ పైన ఇన్సెస్ ఉండడం లేదా, డైలీ ఫుడ్లో ఏదో మెస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ప్లేట్స్ క్లీన్గా ఉండడం లేదు, పురుగులు పడుతూనే ఉన్నాయి డైలీ. లాస్ట్ 16 ఈ మంత్ 16న పురుగు పడింది, అలా 18న పడింది. నిన్న ధర్నా చేశాను, నిన్న ధర్నాలో పడింది. తర్వాత ఈవినింగ్ నిన్న ధర్నా అంతా అయిపోయిన తర్వాత విసీ గారు చేస్తామన్నారు, అయినా ఈవినింగ్ సాయంత్రం నిన్న నైట్ పడింది. పురుగులు పడడం వల్ల మా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. సో ఇవి క్లియర్ చేస్తే మేము ఆరోగ్యంగా ఉండి చదువుకోగలని కోరుచున్నాం. చెప్పండి, ఎలా ఉంది ఫుడ్, ఎలా ఉంది?
మెయిన్ చదువుకునే స్టూడెంట్కి ఫుడ్ అనేది ప్రాధాన్యత ఎక్కువ అవసరం ఉంటుంది. కానీ ఈ ఫుడ్ విషయంలో పురుగులు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి, రిపీట్గా వస్తున్నాయి. కానీ ఎంత ధర్నాలు చేసినా ఇందులో మార్పు అనేది రావట్లేదు. ప్రతి వీసీకి రిప్రజెంట్ చేసాము, వీసీ గారు ప్రిన్సిపల్ చేస్తామని అన్నారు. కనీసం అదే మళ్ళీ రిపీట్ అవుతుంది, రాత్రి ఇంకా రిపీట్ అయ్యింది. ఇలాగైతే విద్యార్థులు అనే వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి అనేది దెబ్బతింటుంది. కారణంగా మాకు ఫుడ్డు నెక్స్ట్ యూనివర్సిటీలో కొన్ని సౌకర్యాలు కల్పిస్తే మేము హ్యాపీగా చదువుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మాకు అంతేగాని ఇంతవరకు మేము అంటే చదువుకోవడానికి వచ్చాము, చదువుకోవడానికి వచ్చినప్పుడు ఈ సమస్యలు విపరీతంగా రేజ్ అవుతున్నాయి తప్పించేసి పరిష్కారం అనేది కావట్లేదు. ఇవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. కానీ ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి వినతి పత్రం ఇచ్చాం ఆల్రెడీ. కానీ వినతి పత్రం ద్వారా చేస్తామని చెప్పడమే తప్పించేసి చేయట్లేదు. ఎందుకు ఇలా చేయట్లేదు, ఏటి సమస్య అలాగా పరిష్కారం కావట్లేదు. కాబట్టి ఈ పరిష్కారాన్ని చూడబెట్టనేసి మేము మొత్తం స్టూడెంట్స్ అంతా మెస్లో భోజనం చేసి 300 మంది ఉంటాం. అందరూ ఇదే ఇబ్బంది పడుతున్నారు. కాలేజ్ 400 విధంలో ఏంటంటే మేము కట్టిన అమౌంట్కి దానికి తగ్గట్టుగా ఫుడ్ మాకు ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని మేము అడుగుతున్నాము. అలాగే ఏంటంటే ఎక్స్పెన్సెస్ మేము ఏమీ ఎక్కువ చేయట్లేదు, మాకు ప్రొవైడ్ చేయాల్సినవన్నీ మాకు ప్రొవైడ్ చేసుకుంటూ మేము కట్టిన అమౌంట్కి న్యాయం చేస్తే చాలని మేము కోరుకుంటున్నాం. దాని నుంచి మేము ఎక్కువ కోరుకునేది ఏమీ లేదు. ఏదైనా ఫుడ్తోనే రిలేటెడ్. మేము ఇప్పుడు అంటే అమౌంట్ ఇంత కట్టింది, మా తల్లిదండ్రులు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయితే మేము ఇక్కడికి రాము కదా. అలాగే వచ్చిన ర్యాంకులు తెచ్చుకొని చదివినందుకు ఒక మంచి ఫుడ్ పెట్టి మాకు ప్రొవైడ్ చేసిన ల్యాబ్స్లో మాకు నీట్గా అన్నీ ఉంటే మేము చదువుకుంటాం. హాస్టల్స్లో కూడా కొంచెం వాటర్ ఫెసిలిటీ అనేది ఒకటి, తర్వాత మెన్స్ కూడా బెడ్స్ చాలా తక్కువ ఉంటున్నాయి ఈ మధ్యన. అసలు బెడ్స్ రూమ్కి 2 ఉంటే ఒక బెడ్డే 2 షేర్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంది. సో వాటిని మాకు పెంచుకొని నెక్స్ట్ జూనియర్స్ వస్తున్నారు, వాళ్ళు కూడా మాలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా చర్యలు తీసుకుంటే కొంచెం బాగుంటుందని. వీసీ అది మీకు ఫిర్యాదు చేయడం జరిగిందా? ఏమన్నారు వీసీ? 1 monthలో యాక్షన్ అన్నది చేస్తాము. 1 monthలో ఇఫ్ ఇన్ కేస్ ఏమాత్రం కానీ మీరు ఇప్పుడు వరకు జరిగినవన్నీ కానీ చేయకపోతే మేము దానికి తగ్గట్టుగా మీరు నెక్స్ట్ దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. 1 month వరకు మేము వెయిట్ చేస్తాం. ఇంకో 1 monthలో కాకపోతే మళ్ళీ ఏం చేయాలన్నది అప్పుడు డిసైడ్ చేసుకుంటాం స్టూడెంట్స్ అందరూ కలిసి. బట్ మాకు ఏంటి అంటే మేము కోరుకునేది ఏంటి అంటే ఒక మంచి ఫుడ్, మంచి ఎడ్యుకేషన్, అంతే. ఇది ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏంటంటే, మేము నామమాత్రంగా మేము మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. దయచేసి మేము చెల్లిస్తున్న 4000 ఫీజుకి ఫుడ్, ఎస్పెషల్లీ ఫుడ్కి అదే నాణ్యమైన ఫుడ్ అయితే చెల్లించట్లేదు. అలాగే ఈ ఫుడ్లో అయితే పురుగులతో కూడిన ఫుడ్ అయితే వస్తుంది. మేము తినలేని పరిస్థితి, తినలేక వదలలేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే మేము ప్రాపర్గా చదువుకోవాలంటే ఫుడ్ ఉండాలి, దానికి సంబంధించి బెడ్ ఉండాలి. అవేమీ లేకుండా మేము ఇక్కడ అనవసరంగా మా పేరెంట్స్ అయితే డబ్బులు కట్టిన దానికి నాణ్యమైన ఫుడ్ అయితే దొరకట్లేదు. మేమైతే పంచపక్ష పర్వణాలు అడగట్లేదు. నార్మల్ ఫుడ్, ఒక మనిషికి ఏం కావాలో ఆ ఫుడ్ అడుగుతున్నాం. ఆ ఫుడ్ కూడా వీళ్ళు సరిగ్గా పెట్టకుండా అయితే ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వీసీకి అయితే మేము మొరపెట్టుకోవడం అయితే జరిగింది. అయితే వీసీ అయితే 4 రోజుల్లో మొత్తం అవన్నీ సార్ట్అవుట్ చేస్తా అంటున్నారు. నిజంగా 4 రోజుల్లో కానీ మా ప్రాబ్లమ్ సార్ట్అవుట్, ఫుడ్ బెడ్ ఇది సార్ట్అవుట్ చేయకపోతే మట్టుకి మేము మళ్ళీ ఆందోళనకు దిగే పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పి ఏయూ విద్యార్థులు అయితే ఏయూ యాజమాన్యానికి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ, ఆంధ్ర యూనివర్సిటీ ఫుడ్ మెస్ వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.